హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహేష్ గేమింగ్ వైటీ. వాళ్ళ వీడియోలో అయితే బిఆర్ ర్యాంక్ అయితే ఫుల్ వీడియో అయితే చేసి అప్లోడ్ పెట్టా. బోయా కొడతామో లేదో లాస్ట్ వరకు చూసి సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ చేసుకోండి. ఇక్కడైతే ఒక ఎనిమిది వచ్చాడు, మాటల్లోనే వీడిని కొట్టేశాం. వీడియో లెంత్ కాకూడదని 4.36 మినిట్సే పెట్టారనమాట. ప్లీజ్ దాంట్లో ఒక కొంచెం వీడియోని చూసి లైక్, సబ్స్క్రైబ్ చేసి వెళ్తే ఆనందపడతాం ఫ్రెండ్స్. ఈడ కూడా ఉన్నాడు, వాడి కుండు పీకడితో ఫుల్ డ్యామేజ్ కొట్టాడు, కానీ వాడు గ్లోబాల్ వేసేసారు. నా దగ్గర షార్ట్ రేంజ్ కానీ అది MP40 సిక్కిందనమాట. ఇప్పుడు రష్ వెళ్ళిపోయి కొట్టేద్దాం ఎనిమిది. ఇప్పుడు వానికి కొట్టేసా, వానికి వాడే వేసుకుంటున్నాడు ఎందుకో బాంబులు. మళ్ళీ ఎవడు అంటే ఎనిమిది వేసాడు. ఇక్కడికైతే వచ్చేసాం, మన వాళ్ళకి రివైవ్ ఇచ్చేద్దాం. ఇక్కడ ఇచ్చేసా రివైవ్. ఇప్పుడు తర్వాత వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. ఎవడో కారులో వస్తున్నాడు అనమాట. వీనికి ఫస్ట్ వానికి గ్లోబాల్ వల్లే వాడిని ఓపెన్ ఇచ్చాడు, కొట్టేసామన్నమాట. బాడీ షాట్లు దింపేసాం. ఇప్పుడు వాడిని కూడా ఫుల్ కిల్ చేసేద్దాం. ఫస్ట్ ఎనిమిది ఉన్నారనుకుంటాడా, వాడిని ఫుల్ కిల్ చేసేద్దాం. గ్లోబాల్ ఇద్దాం. ఫుల్ కిల్ అయితే వీడిని చేసేసాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మన ఫ్రెండ్ అయితే డౌన్ అయ్యాడు, వానికి రివైవ్ ఇచ్చేద్దాం. పోయి రివైవ్ ఇచ్చేద్దాం. హెల్త్ గన్తో కొడుతున్నా, ట్రీట్మెంట్ గన్తో. వానికి కొట్టా మరి వీళ్ళు అసలు రివైవ్ అయ్యారు ఫ్రెండ్స్. నేను తప్పితే ఎవరు ఇయరు వానికి రివైవ్. ఇప్పుడైతే కొట్టేసా హెల్త్ ఫుల్గా. ఇంకా వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. మళ్ళీ రష్కి అయితే వెళ్ళిపోదాం, మళ్ళీ ఉద్యానికి వెళ్ళిపోదాం. వెళ్తున్నాను ఫ్రెండ్స్ మళ్ళీ ఎనిమిది కాడికి. ఇంకా వీడియో లెంత్ కావాలి, మీరు డిస్టర్బ్ కారలేదు, ఎందుకంటే వీడియో నుంచి నడుచుకుంటూ పోయేదంతా నేను పెట్టాను. ఎనిమిది కాడికి తీసుకుపోయి నాకు పెడతా. ఇక్కడైతే ఎనిమిది దాన్ని దాన్ని అయితే ఎక్కిసిన రివైవల్ పాయింట్లో కూర్చున్నాడు అనమాట. వీనికి దింపుదామంటే ప్యాక్ వేసుకున్నాడు. నా దగ్గర బాంబులుగా ఉంది, బాంబులు బుల్లెట్ కొడతానే గ్లోబాల్ పగిలిపోయింది. వాడు ఫుల్ డ్యామేజ్ కొట్టాడు, కానీ నేను తప్పని కొట్టేసి వాడిని కూడా కొట్టేశాను. అంత లోపలే వాళ్ళ టీమేట్ అయితే బాంబులు వదిలాడు అనమాట. ఇంకా నేను నా దగ్గర మెడికిట్లు కూడా లేవు కాబట్టి స్పీడ్ ఇట్లా రన్నర్ యూస్ చేసి ఈ సైడ్కి వచ్చేసా. అంత లోపలే వాడు దాంట్లోకి వెళ్ళిపోయాడు, వాడికి ఫుల్ డ్యామేజ్ కొట్టా. ఇంకో బుల్లెట్ అంత లోపలే వాడు కూడా ప్యాక్ వేసాడు. మళ్ళీ ఇదే గన్నుతో మళ్ళీ 2 బుల్లెట్ కొడతానే ఓపెన్ ఇచ్చేసాడు. కొడతానే టీమ్ వైప్ అవుట్ వచ్చేసింది ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంతవరకు చూసి మళ్ళీ అడుగుతున్నాను, సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే మా ఫ్రెండ్స్ కూడా రివైవ్ అయిపోయారు అనమాట. మళ్ళీ 8 కాడికి పోవాలా. అంత లోపల లెంత్ ఏం పెట్టలే, మళ్ళీ 8 కాడికి వెళ్ళిపోయేంత వరకు పెట్టేస్తాను. మళ్ళీ 8 కాడికి వచ్చేసాను. అక్కడే ఇద్దరిని కొట్టేశాను. వీడియో లెంత్ కాకూడదు పెట్టలే. వీడైతే ఇద్దరు ఉన్నారనమాట. ఇద్దరిని కొడితే టీం వైపుట్ వచ్చేస్తుంది. ఒక ఆమె ఉరుక్కుంటూ వస్తుంది కొట్టడానికి. అమ్మని లేపేసాం. లోపలైతే ఒక్కడున్నాడు, వాడి నోళ్ళు కొట్టేసి అయిపోతుంది. టీం వైపౌట్ అయిపోయింది అనమాట. ఇలా ఇంకో టీంని వైపౌట్ చేసామన్నమాట. పైకి అయితే పోదాం. ఆట బోయా కొడతామో లేదో కామెంట్ చేయండి. నేను బోయా కొడతా అనుకున్న వాళ్ళు కామెంట్ పెట్టండి, బోయా కొడతా అని. మధ్యలో పెట్టాలన్నమాట, మీరు లాస్ట్ వరకు చూసి పెట్టకూడదు. పైన ఎవరో కార్లో వస్తున్నాడు. ఇక్కడికి వచ్చేసాం. మళ్ళీ ఆడ నుంచి జోన్లోంచి 10 కిల్లులు కొట్టినా. వీడిని కొడితే 11 అయిపోతాయి నా కిల్లులు. వీడిని అయ్యరే ఎక్కడ చిక్కలే, వాడిని కూడా కొట్టేసి ఇంకా ఇట్లా వచ్చేసాం. 11 కిల్లులు అయినాయి. ఇంకొక్కడున్నాడు అనమాట. వాటి ఒక్కడిని కొడితే మాకు బోయా వచ్చేస్తుంది. ఒక్కడున్నాడు. వాడు ఎక్కడున్నా లాస్ట్ వరకు మాకు ఎట్లా తిప్పలాడిస్తాడు అనుకుంటే, ఇంకా అంటే దొరక్కపోతే ఏం చేయలేమన్నమాట. చాలా కష్టం. ఇప్పుడు ఒక్కడు దాక్కొని ఆడితే వాడు ఒకవేళ జోన్లో ఉండి సర్వైవల్ ప్లేయర్ అయితే ఏం చేయలేము వాడిని. ఇంకా ఎతుకుతున్నా ఫస్ట్ ఇండ్లంతా ఎతుకుదాం. ఇక్కడైతే డౌట్ వస్తుంది దీనిపైన. ఎవరు లేరు. ఇక్కడ ఎవరో ఫైర్ చేశారు. ఇక్కడ చూద్దాం. మనోడు కూడా పైకి వెళ్తున్నాడు, మనం కూడా వెళ్తాం. పైన కూర్చుందాం. అరే మనోడిని డౌన్ చేసేసాడు. వీడిని ఫస్ట్ కొట్టేదా బోయా వచ్చేసింది ఫ్రెండ్స్. ఇంతవరకు చూసారు కదా. బోయా కొట్టినందుకైనా సబ్స్క్రైబ్, లైక్ చేసి కామెంట్ పెట్టి పోండి ప్లీజ్. మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను అనుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి. బాయ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసిపోయినందుకు థ్యాంక్స్.